ఇదే మనం తీసుకున్న హౌరా హోటల్. చూడటానికైతే బయట నుంచి సూపర్గా ఉంది, కానీ అమ్మ లేబర్ కొంప అన్నమాట ఇది. ఇంత చండాలమైన రూమ్ అయితే నేను ఎక్కడ చూడలేదు. చేయడానికి అయితే మనిషికి వచ్చి ఒక్కొక్కరి దగ్గర 500 తీసుకుంటాడు, ఒక్కొక్కటి దగ్గర 700 తీసుకుంటాడు, ఒకరి దగ్గర 1000 రూపాయలు తీసుకుంటాడు. కానీ రోజు రూమ్ అన్నమాట ఇది. ఏమీ లేదు ఆప్షన్ అనుకున్నప్పుడు అయితే తీసుకోవచ్చు. ఏదైతే మన హౌరా చూసామో హౌరా హోటల్ రైల్వే స్టేషన్ నుంచి పక్కనే ఉందన్నమాట. నైట్ నేను అక్కడే రూమ్ తీసుకున్నాను. 1000 ప్లస్ GST 1200 ఛార్జ్ చేశారు. బయట నుంచి అయితే చూస్తే మంచి ప్యాలెస్లో ఉండరని, లోపలికి వెళ్తే మటుకు చండాలంగా ఉంది. కానీ ఇంకా ఆ టైంలో రాత్రి టైంలో నేను వేరే చోటికి వెళ్ళలేక తీసేసుకున్నాను. తీసుకొని డిన్నర్ టైంలో బయటికి వెళ్ళి ఈ రూట్లో వెళ్ళి ఎతికితే 700కి 650కి కూడా మంచి రూమ్స్ ఉన్నాయి, సేమ్ రూమ్లే. దీనికంటే కొంచెం బాగుంది. అందుకని ఇంక ఎలా తీసుకున్నాం కాబట్టి ఈరోజు షిఫ్ట్ అవుతాను. మీరు ఒకసారి కోల్కతాకి వచ్చితే మటుకు ఇటు టువార్డ్స్ హౌరా బ్రిడ్జ్ స్ట్రైట్గా ఉన్న ఏరియాలో ఎక్కడ చూడండి, గ్యారెంటీకి మంచి రూమ్లు దొరుకుతాయి. ఇప్పుడు ఈరోజు మనం కోల్కతా ట్రిప్లో భాగంగా ఈరోజు మ్యాక్సిమం ఒక 5-6 మంచి ప్లేసులు కవర్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాను. అందులో భాగంగా ఫస్ట్ బంగేశ్వర్ మహాదేవ్ టెంపుల్, బేలూరు మత్తు, దక్షిణేశ్వర కాళీ టెంపుల్ ప్రయాణం చేస్తున్నాను. ఇవి యాక్చువల్గా బైక్ తీసుకొని చేద్దాం అనుకున్నాను నేను, కానీ బైక్ది కంటే కూడా లోకల్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసుకొని చేస్తేనే తొందరగా అయిపోయిద్దని అన్నారు. అది చూస్తున్నా. మరి ఇప్పుడు వెళ్ళి బైక్ మాట్లాడుకొని తీసుకొని అది ఎప్పటికి అవుతుందో తెలియక, అందులో ట్రాఫిక్ గట్టిగా ఉంది ఇందులో, టైం వేస్ట్. లోకల్ ట్రాన్స్పోర్టేషన్ చూసి చేద్దామని చెప్పి ప్లాన్ చేశా. ఫస్ట్ మనం బంగేశ్వర్ మహాదేవ్ టెంపుల్కి వెళ్ళి అక్కడ చూద్దాం. కోల్కతా నగర్ స్ట్రీట్లలో చూస్తున్నాం. బంగేశ్వర్ మహాదేవ్ టెంపుల్ అంటే కొనుక్కోలేకపోతున్నారా? నయా టెంపుల్ అన్నది. నయా టెంపుల్ అంటే చేసుకుంటుంది 20 రూపీస్ ఛార్జ్ చేశారు. కొత్తగా కట్టిన టెంపుల్ ఇది. మహాదేవ్ స్టాచ్యూ కూడా ఉంది. 69 feet అంత హైట్ చేస్తున్నారు. గంగా నది దగ్గరలో ఉంది కాబట్టి కొంచెం రిలాక్స్ అవ్వడానికి బాగుంది. అంత క్రౌడ్ ఏం లేదు, నీట్గా ఉంది. ప్లస్ ఈ చెట్టు కింద గోలా కట్టిన దాంట్లో అయితే 12 జ్యోతిర్లింగాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన గుళ్ళు ఉన్నాయన్నమాట. సరదాగా అయితే వచ్చి చూడొచ్చు. చాలా బాగుంది ప్రశాంతంగా. మనం నెక్స్ట్ స్టాప్కి బయలుదేరాం. ఇంకా ఇదే బేలూరు మత్ వచ్చాం. అక్కడికి మామూలుగా లోకల్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు బంగేశ్వర్ టెంపుల్కి దర్శనంకి వెళ్ళాం కదా, అక్కడి నుంచి ఒకవేళ బేలూరు మత్కి రావాలంటే, బేలూరు మత్ అంటే రామకృష్ణ పరమహంస ఉండి చనిపోయిన అన్ని ఏరియాలు ఉన్నాయంటే ఇక్కడ. అక్కడికి రావాలనుకుంటే ఒకసారి మ్యాప్ ఆన్ చేస్తే మీకు మెయిన్ రోడ్డుకి బై వాకబుల్ డిస్టెన్స్ 600 మీటర్ ఉంటుంది. అక్కడ వరకు వాక్ చేసుకొని వస్తే అక్కడ నుంచి ఆటోలు డైరెక్ట్గా ఉంటాయి అన్నమాట బేలూరు మత్కి. 20 రూపీస్ ఛార్జ్ చేశారు మన దగ్గర. వచ్చేసి డైరెక్ట్ బేలూరు మత్ దగ్గర దిగేయచ్చు. ఇదే నేను వెళ్తున్నా కదా, ఇక్కడే ప్రతి చోట ఒక్కొక్క ఆశ్రమానికి ఒక్కొక్క గేట్లు ఉన్నాయి టైమింగ్. మనం ఫస్ట్ రామకృష్ణ పరమహంస ఎక్కడైతే చనిపోయారో అక్కడికి వెళ్దాం. ఇది చూడండి, ఇది రామకృష్ణ మిషన్ వివేకానంద యూనివర్సిటీ అంటే చాలా పెద్దది ఇది. చూద్దాం ముందుకెళ్ళి. రామకృష్ణ స్వామి చనిపోయిన సమాధి ఇది. రామకృష్ణ స్వామి టెంపుల్ ఇది. ఇదే బేలూరు మత్ మెయిన్. ఇక్కడే స్వామివారు కొంచెం ఉపన్యాసాలు అన్నీ ఇచ్చేవాళ్ళంట. కొంచెం అన్నిటికంటే కొంచెం మన ఆర్కిటెక్చర్ టైప్లో కట్టారనమాట, గుడి టైప్లో. చాలా బాగుంది లోపల ప్రశాంతంగా. డిజైన్ అయితే అదిరిపోయింది. ఎక్కడికక్కడైతే ఫోటోగ్రాఫ్స్ అలౌడ్ లేదని చెప్పించారు, అందుకని సరిగ్గా తీయలేకపోయాం మనం. బేలూరు మధ్య అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. ఇప్పుడు మనం దక్షిణేశ్వర్ ఘాట్కి వెళ్తున్నాం అనమాట, మహాదేవుడివి. బేలూరు మధ్యలో అయితే చాలా బాగుంది ఏరియా, ప్రశాంతంగా. అంటే వచ్చి సరదా స్పీడ్ చూసి వెళ్ళిపోయేలా కాకుండా అలాగా కొంచెం టైం ఉంది అనుకుంటే మటుకు ఇక్కడ టైం స్పెండ్ చేయండి. ఆ బుక్స్ ఉన్నాయి, ఆయన చనిపోయిన సమాధి ఉంది, వాళ్ళ మందిరం ఉంది, ఆయన ఎలా లివింగ్ లైఫ్ ఎలా ఉంది, ఆయన యూజ్ చేసిన వస్తువులు అన్నీ ఉన్నాయన్నమాట. మినిమం ఒక 1 hour 2 hour టైం తీసుకొని అయినా నిదానంగా చూసుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది. నేను ఎందుకు స్పీడ్గా వెళ్తున్నా 12:30కి దక్షిణేశ్వర టెంపుల్ క్లోజ్ చేస్తారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 10-11 అలా అవుతుంది. అప్పటికప్పుడు పోయి మళ్ళీ 3 తర్వాత క్లోజ్ ఓపెన్ అయితే అక్కడ వరకు వెయిట్ చేయకుండా
ప్రశాంతంగా చూసుకొని వద్దామని చెప్పి నేను పోతున్నాను అనమాట. ఇదైతే మీరు కన్సిడర్ చేయొచ్చు. బేలూరు మధ్య అయితే కంపల్సరీ చూడాల్సిన ప్లేస్ అనమాట కోల్కతా వచ్చినప్పుడు. నెక్స్ట్ మనం దక్షిణేశ్వర టెంపుల్కి వెళ్ళి చూద్దాం. బేలూరు మధ్య నుంచి బయటికి రాగానే ఘాట్ ఉందన్నమాట. అక్కడ నుంచి డైరెక్ట్ దక్షిణేశ్వర్కి బోట్ రైడ్ ఉంది. అది 10 రూపీస్ 11 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అది బెస్ట్ అనమాట. నేను ఇంకా బయటికి వెళ్ళి వెహికల్ మీద వెళ్ళాలేమనుకున్నా. ఇక్కడ సైన్ బోర్డులు అన్నీ కనిపిస్తే అది ఒకటి యూటిలైజ్ చేసుకోండి. కాకపోతే మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఉంది ఒక బోటు. అంటే 11, 11:30, 12:30 అలా అనమాట. ఆ టైం చూసుకొని వచ్చేయండి. నాకు తెలియక నేను 11కి వచ్చాను. నా 2 మినిట్స్ ముందే బోట్ వెళ్ళిపోయింది. ఇప్పుడు 11:30, హాఫ్ అన్ అవర్ ఆగాలి నేను. అది ఒకటి చెక్ చేసుకొని వచ్చేయండి. బోట్ సర్వీస్ యూజ్ చేసుకోండి. చీప్ అండ్ బెస్ట్లో తక్కువలో అయిపోతుంది. చూడొచ్చు బేలూరు మట్టి సైడ్ నుంచి షిప్లో వెళ్తున్నాం మనం. క్రూయిజ్ About to go off like a weapon. Fuel to the top, got a filled up engine. In my thoughts, obsession. I will not stop, no, I'm never second guessing. I got a God complex. Haters love to hate, but I never feel pressed. Got a lot on my plate, but I never get stressed. I'll take all the pressure like I'm acing this test. Oh! Tear it up like I'm Jason. I see the world like it's ready for the taking. I see this place like a game I'm playing. Straight to the bank to collect my payments. No negotiations, it's my way, I was born impatient. And like a damn Freemason, I'll run this nation. You call me a god. 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 I don't know how to stop. I just go till I drop. Whether it's working or shots, give it all that I got. You can watch me work in my element. దక్షిణేశ్వర్ మహాదేవ్ టెంపుల్కి వచ్చాం మనం. ఈ టెంపుల్ హాస్టేజ్గా మనకి శంషాబాద్ దగ్గరలో ఉంది కదా మహాకాళి టెంపుల్ని. సేమ్ దీన్ని బేస్ చేసుకొని పెట్టింది. అది ఎగ్జాక్ట్గా హాస్టేజ్గా ఉంటుంది అనమాట. అది స్పీడ్కి వెళ్ళి దర్శనం చేసుకుందాం. దక్షిణేశ్వర మహాదేవ్ టెంపుల్ అయితే దర్శనం అయిపోయింది. లోపలికి మొబైల్, కెమెరాలు, షూలు ఎలవలేదు. ఇక బయటే పార్కింగ్ ఉందన్నమాట. మొబైల్కి వచ్చి 3 రూపీస్, షూకి వచ్చేసరికి 3 రూపీస్ సేమ్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు. మనకైతే ఒక 1 అవర్లో దర్శనం అయిపోయింది. సేమ్ ఈ దక్షిణేశ్వర టెంపుల్ మోడల్నే బేస్ చేసుకొని మనకి శంషాబాద్ దగ్గర ఆల్రెడీ ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను. సేమ్ యాస్టీజ్గా స్వర్ణశిల్పి, వివేకానంద, కాళీమాత టెంపుల్ ఎలాగైతే ఉందో సేమ్ ఇదే. అంటే దీన్ని బేస్ చేసుకొని అక్కడ కట్టారు. కోల్కతా వచ్చినప్పుడు స్పాట్లలో ఇది కూడా ఒకటి పెట్టుకోండి. దక్షిణేశ్వర మహాదేవ్ టెంపుల్ చాలా బాగుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం వేరే స్పాట్కి వెళ్దాం. విక్టోరియా మాల్ వచ్చాం మనం. ఇది 2 రకాల టికెట్లు అవైలబుల్ ఉన్నాయి అన్నమాట విక్టోరియా మాల్లో. ఒకటి వచ్చి గార్డెన్కి అయితే 30 రూపీస్, లోపల మ్యూజియం కూడా వెళ్ళాలంటే 20. 2 కలిపి 30 + 20 50 రూపీస్. ఇవన్నీ టికెట్ ఇలా ఉంటుంది. 50 రూపీస్ తీసేసుకొని వెళ్ళిపోవచ్చు. మనకు మ్యాక్సిమం 5:30 లోపే లాస్ట్ టైం. బెంగాల్లో మరొక అద్భుతమైన ఫేమస్ కట్టడం విక్టోరియా మహల్.
ఏమే అనుకుంటా విక్టోరియా రాని. విక్టోరియా మెమోరియల్ వెళ్ళిన తర్వాత ఏదైతే ఎంట్రీ అయ్యామో ఎంట్రీ గేట్ నుంచి కాకుండా ఎగ్జిట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఇది మన క్వీన్ విక్టోరియా ఎంట్రీ ఉంటుంది కదా, అది కాకుండా ఎగ్జిట్లో వెళ్తే అక్కడి నుంచి దగ్గర అనమాట మనకి ఏది కాళికా ఘాట్. మన లోకల్ బస్సులు కూడా కంటిన్యూగా ఉంటాయి, 10 రూపీస్ తీసుకుంటారు. నేను నెక్స్ట్ కాళికా ఘాట్ టెంపుల్కి వెళ్తున్నాను. 500 మీటర్ దూరంలో ఉన్నాను అనమాట. అక్కడ మేబీ వీడియోస్ తీయలేకపోవచ్చు, ఎందుకంటే ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది. చూద్దాం, డే ఎండ్ కోల్కతాలో ఇవి హైలైట్స్ అయితే చూసాం మనం. అక్కడికి వెళ్ళాక చూద్దాం. హాయ్ దోస్తో, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డే 2 ఇన్ కలకత్తా. నిన్న మనకి ఇండియన్ మ్యూజియం ఒకటి మిస్ అయిందనమాట. అది కవర్ చేయడానికి ఈరోజు డే 2లో వెళ్తున్నాను నేను. నాకు ఈరోజు మధ్యాహ్నం 2:30కి ట్రైన్ ఉంది. ఈలోపు ఇండియన్ మ్యూజియం ఒకటి, ఈడెన్ ఘాట్స్ ఒకటి కవర్ చేద్దామని చూస్తున్నాను. ఈడెన్ ఘాట్స్ అంటే మీకు తెలుసు కదా, స్టేడియం ఉంది, ఓల్డ్ స్టేడియము. దీనికి నేను ఎంచుకున్న ఈరోజు రూట్ మార్గం ఏంటంటే హౌరా ఘాట్ నుంచి ఫెర్రీలో బాబా ఘాట్కి వచ్చానమాట. బాబా ఘాట్ నుంచి 2 కిలోమీటర్స్ ఇండియన్ మ్యూజియము. అందులోనూ టైం కూడా సేవ్ అయింది, 6 రూపీస్ ఛార్జ్ చేశారు వాళ్ళు. అదే బస్సులో వచ్చి ఉంటే మినిమం 30 మినిట్స్ పట్టి ఉండేది. అందుకని ఫెర్రీ సర్వీస్ ఎంచుకున్నాను అనమాట. మ్యాక్సిమం మీరు కోల్కతా హౌరాలో తిరగాల్సిన ప్లేస్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఫెర్రీలోనే యూజ్ చేయడానికి చూడండి. నియరెస్ట్ పాయింట్లు బోల్డ్ ఉన్నాయి, అవి మీరు మ్యాప్లో చూసినా చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే టైం సేవ్ అవుద్ది, తొందరగా తీసుకెళ్తారు. నెక్స్ట్ ఈరోజు ఇండియన్ మ్యూజియము ఇవి చూద్దాం ఈరోజు ప్లాన్లో. ఫైనల్గా కోల్కతా మెట్రోకి కూడా వచ్చాం, చూడొచ్చు. ఇదే మన కాళీఘాట్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి టెంపుల్ దర్శనానికి వెళ్ళచ్చు మనం. ఇదే కోల్కతా అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్. ఈరోజు మనం ఇండియన్ మ్యూజియం చూడటానికి వెళ్తున్నాం అనమాట. ఇండియన్ మ్యూజియం చూడటానికి వెళ్ళడానికి బెస్ట్ సోర్స్ వచ్చి నియరెస్ట్ రైల్వే స్టేషన్, అదే మెట్రో స్టేషన్ వచ్చేసరికి మనకి ఎస్ప్లనేడ్ అనేది ఉంది. లేదంటే నేనేం వచ్చానంటే ఫెర్రీలో వచ్చాను. హౌరా నుంచి ఫెర్రీలో బాబా ఘాట్కి వచ్చామంటే సరిపోతుంది, బాబా ఘాట్కి రావచ్చు. ఇవి మెట్రోని ఫెర్రీని యూటిలైజ్ చేసుకోండి, అది చీప్ అండ్ బెస్ట్లో అయిపోతుంది. ప్లస్ ట్రాఫిక్ జామ్ కూడా అవ్వదు, చాలా ఈజీగా సాఫీగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇండియన్ మ్యూజియంకి వెళ్ళేసి మనం చూద్దాం అక్కడ. ఇది మనం చూస్తున్నాం కదా ఇండియన్ మ్యూజియం. ఇండియన్ మ్యూజియం వచ్చేసరికి మండే రోజు క్లోజ్ ఉంటుంది, నార్మల్ మిగిలిన రోజులు అన్నింటిలో ఉంటుంది 10 to 6 o'clock టైమింగ్ వచ్చేసరికి. మనిషి అడల్ట్స్కి అయితే 75, పిల్లలకి అయితే 25 ఉందన్నమాట. ఫారినర్స్కి అయితే 500. వెస్ట్ బెంగాల్ వచ్చినప్పుడు ట్రావెల్ ట్రిప్స్లో ఇది కూడా ఒకటి పెట్టుకోండి, ఎందుకంటే మన ఏన్షియంట్ పాతకాలపు నుంచి సంబంధించినవన్నీ ఉన్నాయి. స్టోన్స్, మనుషులవి, ఈజిప్ట్లవి, పాతకాలంలో వాడిన కాయిన్స్, మన బర్డ్స్, మనది ఏంటి అన్నీ ఉన్నాయన్నమాట. సరదా చూడొచ్చు. కాకపోతే వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ అలో లేదు, దానికి పేమెంట్ కట్టాలని చెప్పి ఉంది. 5600 వీడియోస్కి అయితే. ఫొటోస్కి అయితే 56 రూపీస్. 5600 మనం ఎక్కడ పే చేస్తానని చెప్పి నేను తీసుకోలేదు. కానీ లోపల అయితే వీడియోస్ అయితే చేస్తూనే ఉన్నారు జనాలు. అంత డబ్బులు అయితే కట్టి ఉండరు, కానీ అయినా వీడియోలు తీస్తున్నారు. మనం లోకల్ వాళ్ళం కాదు కదా, ఎందుకు మనకు రిస్క్ అని చెప్పి నేను తీయలేదు. కానీ వీడియోస్, ఫొటోస్ అయితే తీసుకోవచ్చు లోపల. ఫోన్లు అన్నీ అలో ఉన్నాయి. ఎక్కడైతే వాళ్ళు రిస్ట్రిక్షన్గా కొన్ని ప్లేసుల్లో వీడియోలు, ఫోటోలు తీయొద్దని చెప్పి రాసి ఉన్నారు, అటువంటి ప్లేసుల్లో అయితే తీయకండి. మిగిలిన అడిగి ఎక్కడ ఉన్న చోట తీసుకోండి, ఇబ్బంది లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఈ రోజులో మనకి ఇంక అయితే అయిపోయింది ఇండియన్ మ్యూజియం. డైరెక్ట్ ఇంకా నేను హౌరాకి వెళ్ళిపోయి ట్రైన్ పట్టుకొని ఇంక వెళ్ళిపోవడం విజయనగరం. ఇది ఫ్రెండ్స్ మొత్తానికి జ్యోతిర్లింగం హౌరాలో 2 రోజులు ఏం చేసామనేది ట్రిప్పు.
831 21 నెంబర్ ప్లాట్ఫామ్ వచ్చింది. 21 ప్లాట్ఫామ్ ఇదే, డైరెక్ట్ విజయనగరం అనమాట. 2:55కి ట్రైన్ ఎక్కామంటే డైరెక్ట్ ఇంకా విజయనగరమే, మనం వేరే ఆప్షన్ ఆలోచించాల్సిన అవసరం లేదు. చూడండి, ఔరా స్టేషన్ వచ్చేసరికి లార్జెస్ట్ స్టేషన్ ప్లాట్ఫామ్ అనమాట ఔరా. ఆల్మోస్ట్ 29-30 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇవి ఫ్రెండ్స్ ఫైనల్గా డే 3 హైలైట్లో. డే 1 మనం జ్యోతిర్లింగం చూసాం, డే 2 మాయాపూర్, డే 3 కోల్కతా అయిపోయింది. డే 4లో కూడా హాఫ్ డే కోల్కతాలో ఉందన్నమాట. ఇంతటితో ఈ ట్రిప్ క్లోజ్ అయిపోయింది. 3 డేస్లో ఎలాగా విజిట్ చేయాలనేది ఏమన్నా మిస్ అయి ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తెలుస్తాను. బాయ్.